బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఖచ్చితంగా జరగబోయేవి ఇవే. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే మారాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు చెప్పారు. తిరుపతికి వెళ్లే దారులు అన్నీ మూసుకుపోతాయని ఆయన చెప్పారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతారని కూడా చెప్పాడు. యాగంటి బసవన్న రంకె వేస్తాడు. మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది. బసగానపల్లెలో పాతరం మీద చింత చెట్టుకి బూజులు వస్తాయి. రాయదుర్గంలో రామచిలుక వీర ధర్మాలని చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. శ్రీకుమార స్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీమహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుంది. తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని చెప్పారు. భవిష్యత్తులో కనక దుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందని చెప్పారు. జలప్రళయం ఏర్పడి కృష్ణానదికి వరదలు తాకి ఇంద్రకీలాద్రిని ముంచేస్తాయి. అలాగే కృష్ణానది మధ్యలో బంగారం రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది. 2060 నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది. ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతో మంది కన్ను మూస్తారని ఆయన చెప్పారు. అలాగే కొత్త రోగాలు, వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయి. ఇకపోతే రాబోయే 2024లో జరగబోయేది కూడా కాలజ్ఞానంలో ఉంది. చాలా మంది మనుషులు 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది. 2024లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. నెత్తరు కక్కుతూ రోగాల బారిన పడి జనులు కన్ను మూస్తారు. మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడా ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది. పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడవుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా 1910లో తీవ్రమైన వరదలు రావడంతో కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్లలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాము. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని చెప్పారు. అంటే మనం ఎన్నో వాహనాలు నడుపుతున్నాము. ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యమేలతారు అని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు, రాణిస్తున్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు. దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరిగిపోతుంది. ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తారని చెప్పాడు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు. ఒక వితంతువు 16 సంవత్సరములు రాజ్యమేలుతుందని చెప్పారు. అంటే ఇందిరా గాంధీ పరిపాలించారు. ఇక అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. చావు పుట్టుకలను మాత్రం ఎవరూ కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతున్నాయి. భర్తలను భార్యలు ఏలుతారు. వేప చెట్టుకు అమృతం కారేను. మట్టు ఆరని బిడ్డలు మాట్లాడేను. ఆకాశాన పొగ మంటలు పుట్టేను. 6 మతాలు ఒక్కటి అయ్యేను. ఒకరి సొమ్ము ఒకరు అపహరించెను. ఒకరి భార్య మరొకరి పాలు అయ్యేను. పుణ్యపురుషులు, పుణ్య స్త్రీలు బ్రతికేరు. పుణ్యస్థలంబులు చెడేను. దేవస్థానములు పాపాత్ములచే నష్టమాయెను. నిక్షేపాలు బయలు పడను. చీమకుర్తి, బెజవాడ మహాపట్టణాలవుతాయి. మహాత్ములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు. కాముకత్వము పెరుగుతుంది.
కోటి విద్యలు ఉన్న కూడు లేక మాడిపోతారు. సర్వ వస్తువులు కల్తీ అవుతాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకుని తింటారు. ముండమోపులు ముత్తైదులవుతారు. నీటిని కొనుగోలు చేస్తారు. మనుషులు పక్షుల్లా ఎగురుతారు. ఒకరికి దుఃఖము ఒకరికి సంతోషము తమలో తాము నీతులు చెప్పుకొందరు. భ్రమరాంబ సమ్ముఖమున 2 తలల బంగారు మొసలి కనిపించెను. తిరిగి భ్రమరాంబలో ఐక్యమయ్యెను. ఆకాశం నుండి 2 బంగారు హంసలు వచ్చి పురముల యందు సంచరించుతూ పాపాత్ములైన జనులను చూసి పట్టెదమని పోయి కన్నులు గానక గిరగిరా తిరిగి లక్షోపలక్షల ప్రజలు చచ్చేరు. ఇంద్రధనస్సు తూర్పు నుండి పడమర దిక్కు వరకు ఆకాశమందున యోజన ప్రమాణము వెడల్పుగా చంగాని కోక పట్టినట్టు కనిపించేను. కొండల యందు ఘణాం ఘణాం అని ధ్వని వినబడేను. భారతదేశాన్ని విదేశీయులు పరిపాలిస్తారు. మాచర్ల రాజులు మధుపతి కారణంగా సమస్తము సమసిపోదురు. తిరుపతి పెద్దపట్నం అవుతుంది. ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్యహింసలను బోధిస్తాడు. నానాటికి వింతలు పుట్టేను.